అమెరికా దెబ్బెట్లుంటుందో రుచి చూపిస్తామని తీవ్రవాద సంస్థలకి తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ఏదైతే ఇరాన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలు ఇరాక్లో ఈ మధ్యన అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ మీద కంటిన్యూస్గా అటాక్ చేస్తూ ఉన్నారు కదా, అందులో ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదీ లాంటి సంస్థలు చేస్తున్న దాడులు, మొన్న 17 మంది దాకా అమెరికన్ సైనికులు గాయపడ్డటువంటి సందర్భంలో తీవ్ర ప్రతీకారం తప్పదని అమెరికా హెచ్చరించింది. The US has vowed revenge after Iran-backed militants fired ballistic missiles towards a base hosting its troops in Iraq. We are going to respond to establish deterrence in this situation and to hold these groups accountable that continue to attack us. John Feiner, White House Deputy NSA, said on January 21, Islamic resistance in Iraq targeted US troops at Ain al-Assad airbase. The attack led to one Iraqi and possible American casualties. అది అమెరికన్స్ కూడా ఎంతమంది చనిపోయారన్నది తెలియదు. ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయి దెబ్బ అయితే తప్పదన్నది అమెరికా హెచ్చరించడంతో పెను యుద్ధం సంభవించేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు.